ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది. అంటే మంత్రస్థానం ఎందుకు చేయాలి, ఇది ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా, ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులారాశి వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి తత్వం ఉంటుంది. మరి మీకు ఇంత బ్యాలెన్స్ చేసుకునేటువంటి తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం రుణాలు బారిన పడడము, లేకపోతే శత్రువులు ఎక్కువగా అవ్వడము, రోగాలు ఎక్కువగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, సాధన, మంత్ర సాధన. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ రుణము కానీ, రోగము కానీ, శత్రుత్వాలు కానీ 6వ స్థానంలో ఉంటాయి. ఎందుకు 6వ స్థానంలో ఉంటుంది? పూర్వజన్మ కర్మ ఆధారంగా మనకి ఎవరితో రుణపడి ఉండాలి, లేదా మనకి ఎవరైనా రుణపడి ఉన్నారా అనేటువంటి లెక్క అక్కడ ఉంటుంది 6వ స్థానంలో. పూర్వజన్మ కర్మ అక్కడ దాగి ఉంటుంది. మరి పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి స్థానము పంచమ స్థానంగా చెప్తూ ఉంటారు. పంచమ స్థాన అధిపతి ఎవరు అనే దాని మీద, లేదా పంచమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏమున్నాయి అనేటువంటి దాని మూలంగా మనం తెలుసుకుంటాం ఏ మంత్ర సాధన చేయాలి అనేటువంటిది. తులాలగ్నం వారికి ప్రధానంగా
మీరు కాళికా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. సహజంగా అయితే కాళీ అమ్మవారు, మరి బీజాక్షరాల్లో కూడా కాళీ అమ్మవారు ఉంటుంది కదా, కాబట్టి దశమహావిద్యల్లో కాళికా అమ్మవారికి సంబంధించి చేయాలి. చాలామంది కాళికాదేవనంగా నమ్మో అనుకుంటూ ఉంటాం, కానీ కాదండి. కాళికా అమ్మవారు రాత్రి సమయంలో శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే, రాత్రి సమయంలో తన ఆలయం నుంచి బయటికి వెళ్తుందట రక్షించడానికి. ఎవరైనా స్త్రీలు రాత్రి సమయంలో వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికైనా, కాళికా అమ్మవారిని స్తోత్రించుకోండి. ఈ రకంగా నేను ఒకసారి ఒక స్త్రీమూర్తి కాళికా భక్తురాలు, తను రోజు కాళీ ఉపాసన చేసేది, కాళికా సంబంధించినటువంటి సాధన చేసేది. ఆ అమ్మాయికి అయితే కాళికాదేవి టెంపుల్కి వెళ్తే పూర్తిగా అసలు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. అంటే పాస్ట్ లైఫ్ సాధన మిగిలిందనమాట అక్కడ. ఎప్పుడైతే పూర్వజన్మలో చేసినటువంటి సాధన ఎప్పుడైతే మిగులుతుందో, ఆ దేవతా స్వరూపాన్ని చూడంగానే మనకు తెలియకుండానే కళ్ళు చెమరుస్తాయి, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అంటే ఆ తల్లి యొక్క తల్లిని చూస్తున్నాను ఫీలింగ్ వస్తుంది. ఆ అమ్మాయి ఒకరోజు తను జాబ్ చేసేది, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేది. ఒకరోజు ఏమైందంటే, అనుకోకుండా ఆ రోజు క్యాబ్ బుక్ అవ్వకపోవడం జరిగింది. అంటే క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వచ్చేది, తన ఓన్ వెహికల్ కాకుండా. క్యాబ్ బుక్ చేస్తుంటే ఎంతకీ అవ్వకపోతే నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఏమైంది, సడన్గా కొంతమంది ఈ అమ్మాయిని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నిత్యం సాధన చేస్తున్నప్పుడు ఏమొస్తుంది మనకు తలంపుకి, కాళికా అమ్మవారే వస్తుంది. కాళికా సాధన చేసేటప్పుడు ఆ అమ్మాయి అప్పటికప్పుడు, అమ్మ కాళికాదేవి, నన్ను నాకేదో చెడు జరగబోతుంది అని అనిపిస్తుంది, నువ్వు చేయి తల్లి అని. మీరు నమ్మరు, అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పోలీస్ జీపు, లేడీ ఇన్స్పెక్టర్ అప్పటికప్పుడు వచ్చింది అక్కడికి. రాగానే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు అసలు వెంబడిస్తున్నట్టుగా కాకుండా అలా వెళ్ళిపోయారట. వాళ్ళని అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు భగవంతుడు కొన్నిసార్లు మనకు ప్రత్యక్షమై ఒక స్వరూపం రూపంలో మనకి ఏదైనా కనబడతాడేమో, కానీ 99.99% మనుష్య రూపంలో వచ్చి కాపాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి, ఏమంటే నేను ఇప్పుడు దాకా ఇట్లా భయపడుతున్నా, మీరు అనుకోకుండా వచ్చారంటే, ఆవిడ చెప్పిన సమాధానం చూస్తే ఇంకా మీరు విచిత్రం అవుతారు. ఏమిటంటే, ఒరిజినల్గా అయితే ఆవిడ ఆ రోజు డ్యూటీకి రాకుండా ఉండాల్సిందట, అసలు ఇంట్లో ఉంది. కానీ ఆ రోజు ఇంకొకరు సడన్గా రాకపోవడం వల్ల వాళ్ళ సుపీరియర్స్, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు రావాల్సిందే అని అప్పటికప్పుడు ఫోన్ చేయగా వచ్చానని చెప్పిందట. అంటే ఏమిటండి, ఇదంతా భగవత్ లీలే కదా. ఆవిడ అసలు రాకూడని మనిషి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ వచ్చినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కాళికా భక్తురాలే. అంటే ఇక్కడ ఇంటర్లింక్ ఏంటంటే, మనం ఏ సాధన అయితే చేస్తూ ఉంటామో ఆ సాధన సంబంధించినటువంటి వారు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి వీళ్ళకి తెలియకుండానే ఆ సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చూడండి, సాయిబాబా టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ ఒక రకమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్, వాళ్ళు తెలియకుండా ఇంటర్లింక్ జరుగుతూ ఉంటుంది. అలా కాళికా సాధన చేస్తే ప్రధానంగా కాళికా అమ్మవారు ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఏదైతే లైఫ్లో సాధించలేకపోతున్నామో, ఇంక నా జీవితం ఇంతే, నా జీవితం హఠాత్తుగా మారుతుందా, కాలంలో మీరు ఏదైతే మన మహాకవి కాళిదాసుకు కూడా అమ్మవారిని ప్రార్థించినప్పుడు చెప్తుంది అమ్మవారు, నాయనా నీకు 7 జన్మలు ఉంది ఇంకా, ఏది నువ్వు ఈ అజ్ఞానంలో పుట్టి మరణం జన్మలెత్తాల్సిందంటే, ఇంకా 7 జన్మలు నేను అజ్ఞానంలో ఉండాలా అంటే, లేదని అప్పటికప్పుడు
ఆ కాళిక అమ్మవారే శ్యామలాంబ రూపంలోకి వస్తుంది, వచ్చి 7 జన్మలు అయిపోయేలా చేసి తనకి అప్పటికప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే ఈ సాధన చేయడం ద్వారా జ్ఞాన సంబంధంగా మీరు ఏదైతే పొందాలో, కాలంలో జరిగేటువంటి కొంతమంది అంటుంటారు, అయ్యో నాకు ఏంటోనండి కాలం కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. కాలము కలిసి రావటం లేదు అనుకునేటువంటి వారికి కాలం కలిసి వచ్చేలా చేసేది కాళిక అమ్మవారు. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కోపపడడం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది. అలా ప్రవర్తించకూడదని కానీ, అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూర్డ్గా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేను ఏమైనా నేల మీద పడుకోవడము ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉండట్లేదు, సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఇక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు ఫలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఇలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువు అవుతుంది. మీరు చూడొచ్చు దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధించేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చు అని కూడా చాలామంది అడిగారు నన్ను.
ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తార కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, అలాగే కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణనిస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పుల పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1, 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీ నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది. అమ్మ అంటేనే రక్షణ శక్తి. రైట్. అయితే ఇది చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు 1, చంద్రుడు ఉంటే 1, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.